శుక్లాంబరధరం విష్ణుం శశివర్ధనం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే. ఓం శ్రీ కృభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణిహాన్, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, అసలు వృషభ రాశి వారికి ఇప్పుడు నడిచేది కరెక్ట్ టైమా కాదా? మరి కరెక్ట్ టైంని ఎలా గుర్తించాలి? నేను చెప్తున్నాను కదా, తాళపత్ర రహస్యం ఏంటంటే, ప్రతి రాశికి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. ప్రతి రాశికి. ఇప్పుడు మేషరాశి ఉందనుకోండి, గంగా నది పుష్కరాలు. వృషభ రాశి ఉందనుకోండి, నర్మదా నది పుష్కరాలు వస్తాయి. తర్వాత మిథున రాశి ఉందనుకోండి, సరస్వతీ నది పుష్కరాలు. తర్వాత కర్కాటక రాశి ఉందనుకోండి, యమునా నది పుష్కరాలు. సింహరాశి ఉందనుకోండి, గోదావరి నది పుష్కరాలు. కన్యా రాశి ఉందనుకోండి, కృష్ణా నది పుష్కరాలు. తులారాశి ఉందనుకోండి, కావేరీ నది. వృశ్చిక రాశి ఉందనుకోండి, భీమా పుష్కరాలు. తపతి నది మనకు ధనస్సు రాశి. ఇట్లా 12 రాశులకు 12 పుష్కరాలు ఒక్కొక్క రాశిలో వస్తుంటాయి. అయితే ఈ పుష్కరాలు ఏంటంటే, గురుడు స్థానచలనం చేసినప్పుడు వస్తాయి. 365 రోజుల తర్వాత గురుడు ఒక్కొక్క రాశి మారుతూ ఉంటాడు. ఆ మారుతున్నప్పుడు వచ్చేటువంటి పుష్కరాలు అవి 12 రోజులే ఉంటాయి. ఇది ఒక్కటే మనకు బండ గుర్తండి. ఇప్పుడు మనం ఒక పిల్లోడు పుట్టాడు, వాడు కరెక్ట్గా శ్రీరామనవమికి ముందు రోజు పుట్టాడు, దసరాకి 2 రోజుల తర్వాత పుట్టాడు, నవరాత్రులలో పుట్టాడు, దుర్గాష్టమి రోజు పుట్టాడు, అమావాస్య రోజు పుట్టాడు, అష్టమి రోజు పుట్టాడు. ఇట్లా మనం ఒక బండ గుర్తు పెట్టుకుంటాం. మీకు ఎప్పుడైతే మీ రాశిలో పుష్కరాలు వస్తాయో అది బండ గుర్తు పెట్టుకోండి. నేను చెప్పేది తాళపత్ర రహస్యాలు పర్ఫెక్ట్గా పాటించి సక్సెస్ అయినా నాకు చెప్పండి. మీరు నేను బాగుపడ్డాను, మీరు చెప్పినట్టు చేశానని చెప్పండి. ఇప్పుడు మనకు కొన్ని సందర్భాలలో మనకు తెలియకుండానే మనకు బ్యాడ్ టైం వస్తుంది, రైట్ టైం వస్తుంది. దాన్ని మనం గమనించం. ఒక లాటరీ కొన్నా నేను ఉదాహరణకి. దానిలో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు. లాటరీ కొన్నటువంటి మీరు పలానా రోజు డ్రా తీస్తాము, ఇది పేపర్లో పబ్లిసిటీ ఇవ్వము, టీవీలలో పబ్లిసిటీ ఇవ్వము, మేము ఒక కాన్ఫరెన్స్ హాల్ పెడతాము, ఆ హాల్లోకి వచ్చి కూర్చుంటే మీరు ఆ లాటరీ టికెట్ అనేది అందరి పేర్లు తీసి ఆ దానిలో ఎవరు గెలుపొందారో వాళ్ళకు అమౌంట్ అక్కడే ఇచ్చేస్తాం. ఇది ఎక్కడ పబ్లిసిటీ, ఆ రోజు రాకపోతే మాత్రం మీ బ్యాడ్ లక్ అని చెప్పి కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసి పెట్టారు. టర్మ్స్ అండ్ కండిషన్ రాసి పెట్టినప్పుడు వాళ్ళు చిన్నగా రాస్తారు, కనపడదు. అది కనపడగా చదువు మనం. సిగరెట్ ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ పేరు పెద్దగా ఉంటుంది, దాని కింద రోజు చిన్నగా ఈ సిగరెట్ తాగితే ఆరోగ్యానికి హానికరం, తాగకండి, ఇట్లా చిన్నగా అది కనపడదు. అది ఎవరు చూస్తారు? సిగరెట్ పేరు పెద్దగా పెట్టేస్తారు. అంతే, ఎక్కడైనా అంతే. ఇదివరకు పౌడరు, పాండ్స్ పౌడర్ కానీ ఏదైనా పౌడర్ వచ్చినప్పుడు హోల్ పెట్టకుండా ఇచ్చేవాళ్ళు. అప్పుడు మనం పిన్నిస్తోనో ఏదైనా చిన్న మేకుతోనో దాన్ని చిన్న హోల్ చేసి ఇచ్చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, దానికి ఒక 3-4 బొక్కలు పెట్టిస్తున్నారు, పెద్ద బొక్కలు పెట్టిస్తున్నారు. ఇలా వేస్తే మొత్తం పడిపోతుంది. అంటే నెల రోజులు వచ్చేది 10 రోజులలో ఒడిచిపోతుంది. వాళ్ళకి బిజినెస్ పెరుగుతుంది. బిజినెస్ టాక్టిక్స్, ఇది టెక్నిక్. ఈ సంవత్సరం ఇంత టర్న్ ఓవర్ పెంచండి, ఇతనికి శాలరీ పెంచాలి, ఆయనకు వచ్చేది 10 రూపాయలు, కానీ కంపెనీ కోట్ల రూపాయలు దండుకుంటుంది. బిజినెస్ టెక్నిక్స్ అండి ఇవన్నీ. బిజినెస్ టెక్నిక్స్. ఎంతమంది ఎన్నో రకాల బిజినెస్ చేస్తున్నారు. అలా వాళ్ళు ఆ లాటరీ మనం టికెట్ తీసుకున్నాం, మనం ఏదో పని పడి బయటికి పోయినాం. మన దురదృష్టం ఏంటంటే, చూడండి, మనకే లాటరీ టికెట్ తగిలింది. అక్కడ 10 కోట్లు వచ్చినాయి. 10 కోట్లు వస్తే ఆ టికెట్ నెంబర్ నీ దగ్గర ఉన్నటువంటి ఫ్రెండ్ చూసి వాడు నీకు చెప్పాలి. మళ్ళీ అరే వీడికి ఎందుకు రావాలి, నేను ఎందుకు చెప్పాలి అని చెప్పేసి వాడు చెప్పాలి. అంతే కదా. ఈ రోజులలో ఏంటంటే, నువ్వు బాగుపడతానంటే ఎదుటివాడు అసలు చూడలేడు, దాన్ని జీర్ణించుకోలేడు. వీడికి ఎందుకు చెప్పాలి? చెప్తారా? ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్తారండి? ఇప్పుడు నీ ఫ్రెండ్కు అతనికి ఒక 10 కోట్లు లాటరీ తగిలింది, ఆయన టికెట్ నెంబర్ మన దగ్గర ఉన్నది. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే, ఈ రోజు ఇక్కడ ఉంటేనే అది అతనికి వస్తుంది, లేదంటే రాదు. కండిషన్ తెలుసు కాబట్టి ఇతను చెప్తాడా? నీ పక్కన ఉన్న ఫ్రెండ్ నెంబర్ నీకు వచ్చిందని వాడు ఫోన్ చేసి చెప్తారా? చెప్పడు. ఎందుకంటే వాడు బాగుపడతాడు. వాడు బాగుపడితే మనకేం లాభం? వాడు కాళ్ళ మీద కాలేసుకుని కార్లో తిరుగుతుంటే మళ్ళీ నేను ఊరికే చూడాలా అనిపిస్తుంది. చెప్పడు.
అంటే మనం మంచి టైంలో ఉన్నప్పుడు మనకు అదృష్టం కలిసినప్పుడు దాన్ని ఆస్వాదించలేకపోతాం, మనం ఖచ్చితంగా తీసుకోలేకపోతాం. ఆ టికెట్ దొరికింది, ఇలా వచ్చింది, వచ్చే వరకు నీకు 10 కోట్లు వచ్చినాయి, నువ్వు లేవు. తెల్లవారు వచ్చి 2 రోజుల తర్వాత అయ్యో నా నెంబరే, నాకు టికెట్ వచ్చింది, నాకు 10 కోట్లు కావాలి, మన దగ్గర పోతే ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవలేదను, నీకు టికెట్ వస్తే నువ్వు అక్కడ ఆ హాల్లో ఉండి నువ్వు తీసుకుంటేనే నీకు డబ్బు వస్తుంది, నీకు రాదు, క్యాన్సల్ పెట్టి కొట్టి పడేసి. అంటే కొన్ని సందర్భాలలో మనకు అదృష్ట టైం అనేది మొదలైనా కూడా కొంత బ్యాడ్ అనేది నడుస్తూనే ఉంటుంది. దురదృష్ట యోగం అంటారు దాన్ని. అంటే నేను చెప్పేది ఏంటంటే ఒకటే బండ గుర్తు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వృషభ రాశి వారికి 2024 సంవత్సరంలో నర్మదా నదికి పుష్కరాలు వచ్చాయి. మే 1వ తారీఖున గుర్తుపెట్టుకోండి, నర్మదా నదికి పుష్కరాలు వచ్చాయి. అయితే మనకు దీంట్లో ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే వృషభ రాశి వారికి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. ఈ పుష్కరాలు అనేది పుష్కరాలు జరిగిన తర్వాత, అంటే పుష్కరాలు అయినప్పటి నుండి 6 సంవత్సరాలు ప్లస్లో ఉంటారు వీళ్ళు. 6 సంవత్సరాలు వెనక్కి మైనస్లో ఉంటారు. అంటే 2018వ సంవత్సరం నుండి 2024 వరకు వీళ్ళు మైనస్లోనే ఉన్నారు. అంటే చాలా వరకు నష్టాలు అనుభవించారు, కష్టపడ్డాడు. ఎంత కష్టపడ్డారంటే అంత కష్టపడ్డారు, ఫైనాన్షియల్గా వెనకబడిపోయారు, అన్ని విధాలుగా నష్టం అన్ని రకాలుగా నష్టపోయారు. ఆ భగవంతుడు కరుణించాడు, వీళ్ళకు 2024లో పుష్కరాలు వచ్చినాయి. ఆ మే 1వ తారీఖు నుండి 30 వరకు వీళ్ళకు రాజయోగం. ఇక్కడ అసలైంది ఇక్కడ మీరు ఏంటంటే ఒక అదృష్టాన్ని మీరు పెంపొందించుకుంటే చాలు. ఆ అదృష్టం అనేది ఎక్కడి నుండి వస్తుంది? మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని బట్టి వస్తుంది. అది 270 degrees నుండి 360 degree కోణంలో మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మనం పెంచుకోగలిగితే మీరు అదృష్టవంతులు అవుతారు. గుర్తుపెట్టుకోండి. ఇది కనుక మీరు చేసుకున్నట్టయితే, ఈ సంఖ్యాబలాన్ని పెంపొందించుకున్నట్టయితే వృషభ రాశి వారికి 2030 వరకు జాక్పాట్ కొడతారండి. చదువులో ఉన్నతి, ఉద్యోగము, వివాహము, కోర్టు కేసులు, ఆరోగ్య సమస్యల నుండి బయటపడిపోతారు. కోర్టు కేసులు విజయం వరిస్తుంది. రుణ బాధల నుంచి విముక్తులవుతారు. మీరే ఇతరులకు డబ్బులు అప్పుగా ఇచ్చేంత స్థాయికి ఎదుగుతారు వృషభ రాశి వారు. అంటే ఇంత లక్కీ టైంను మీరు ఎందుకు పోగొట్టుకుంటారని అడుగుతున్నాను. మంచిదండి, వృషభ రాశి వారికి అద్భుతమైనటువంటి యోగమే 2024 సంవత్సరం. చూడండి, 2024 సంవత్సరాన్ని 24ను కూడండి, 24 నెంబర్ వస్తుంది. 6 శుక్రునికి సంబంధించింది. అందులో వృషభ రాశిలో మనకు 5 గ్రహాలు పంచగ్రహ కూటమిగా ఏర్పడబోతున్నాయి. ఇది జూన్ 5వ తారీఖున. మేషరాశిలో నుండి గురుడు వృషభ రాశిలో అడుగు పెడితే నర్మదా నది పుష్కరాలు వచ్చాయి. ఆ పుష్కరాలు దాటిన తర్వాత ఇక్కడ మనకు పంచగ్రహ కూటమి అమావాస్య 6వ తారీఖున అది బలపడబోతుంది. ఇది ఎంత అదృష్టమో చూడండి. అందుకే నేను చెప్తున్నాను, వృషభ రాశిలో పుట్టినటువంటి వారు ఒక్కసారైనా మంచి రైట్ టైంలో స్టార్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి ఒక్కసారైనా మీ పేరుని మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకొని చూడండి. నేను చూసేటువంటి పద్ధతులు నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా నేను పరిశీలన చేస్తానండి. కాబట్టి ఎలాంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడినా ఏ ఇబ్బంది ఏం లేదు, నేను దాన్ని సాల్వ్ చేస్తాను, మీ సమస్యలకు పరిష్కరిస్తాను. అందుకే మీకు ఇంత మంచి టైంలో అడుగు పెట్టినప్పుడు మీరు ప్రవాహానికి ఎదురు ఈదని అవసరం లేదండి. చక్కగా ప్రవాహంలో మంచిగా బోటు వేసుకొని హ్యాపీగా ఏ కష్టం లేకుండా ముందుకు వెళ్ళొచ్చు. ఇది 6 సంవత్సరాలు ఉంటుంది. 6 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. ఇంత టైము, మంచి టైము స్టార్ట్ అయినాక మీరు ఎక్కడెక్కడో తిరుగుతా ఉపయోగం ఉండదు. గుర్తుపెట్టుకోండి, కరెక్ట్ టైంలోనే మనం చేస్తే ఆ టైంలో మంచి డెవలప్మెంట్ అనేది మనకు తప్పకుండా కుదురుతుంది, వస్తుంది వృషభ రాశి వారికి. కాబట్టి టెన్షన్ పడని అవసరం లేదండి. అన్నిటికీ నేనున్నాను. మీ సమస్యలకు పరిష్కారం చూపెడతాను. మీరు ఉద్యోగంతో ఇబ్బంది పడుతున్నారా? ఉద్యోగ సమస్యలతో బాధపడుతున్నారా? వివాహం జరగట్లేదా? ఆరోగ్య స్థితిగతులు చక్కగా లేవా? మరి ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? మీ సమస్య ఏంటి? ఇవన్నీ కూడా నేను తప్పకుండా మంచి క్లియర్ చేస్తానండి. అదేవిధంగా గుర్తుపెట్టుకోండి, జూన్ 15వ తారీఖున నేను శని హోమం జరిపిస్తున్నాను. ఈ శని హోమం తప్పకుండా జరిపించుకోండి. మంచి టైం ఇది, గుడ్ టైం. శని అనుగ్రహం ఉండాలి మీకు. ఈ 6 సంవత్సరాలు చాలా అద్భుతంగా రన్ కావాలి మీ జీవితం. అందుకే 12 రాశులలో జన్మించినటువంటి వారు ఈ జూన్ 15వ తారీఖున నేను శని హోమం చేస్తున్నాను కాబట్టి ఆ శని హోమం చేయించుకోండి. మీరు మా దగ్గరికి రానవసరం లేదు. చతుర్ముఖ దిగ్బంధన ప్రక్రియ ద్వారా
ఈ యొక్క శని హోమం జరిపించి అఖండ దీపాలు వెలిగించి ఆ యొక్క సన్నిధానంలోనే ఒక్కొక్క వస్త్రాన్ని, నల్ల వస్త్రాన్ని తెల్ల ఆవాలు, నల్ల నువ్వుల నూనెతో మరి చక్కగా శని హోమం జరిపించి మీకు ఆ వీడియో కూడా మీకు పంపించబడుతుంది. మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.